الإمامين السعيدين الشريفين أبي محمد الحسن وأبي عبد الله الحسين رضي الله تعالى عنهما وعلى أمهما سيد النساء فاطمة الزهراء رضي الله تعالى عنها وعلى أمه مقربين بين الناس أبي عمارة الحمزة. الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به محمد عبده ورسوله. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. إنك خير الناصرين اللهم ارزقنا فيضا نافعا وعقلا كاملا وقلبا منورا وتوفيقا احسانا وتوبة نصوحا صبرا جميلا واجرا عظيما ولسانا. سبحان الله الأمان الأمان يا برهان الأمان الأمان يا حنان والأمان الأمان يا منان والأمان الأمان يا ديان والأمان الأمان من زوال الإيمان ومن فتنة آخر الزمان وظلم السلطان وشر الشيطان. لهم فيها بلاغ الخلد جزاء بما كانوا بآياتنا يجحدون. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈదుల్ అదా, బక్రీద్, ఈదుల్ ఫితర్ పండుగ శుభ సందర్భమున భారతదేశంలోని ముస్లిం సోదర సోదరీమణులకు అలాగే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ముఖ్యంగా కడప నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక బక్రీద్ ఈద్ ముబారకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక. బక్రీద్ అంటేనే, ఈద్ అంటేనే త్యాగానికి చిహ్నము, ఆదర్శము, ఒక స్ఫూర్తి. ఆ పెద్దలు మనకు మహమ్మద్ తరౌతా గారు చూపించిన దారిలో మనం నడిచినప్పుడే నిజమైన మనము పండుగ చేసుకున్నట్టు ఉంటుంది. బక్రీద్ ఈద్ అంటే కుర్బానీ. దీంట్లో చూడండి ఎంత పవిత్రమైన భావన ఉండదో. కుర్బానీ అర్థమే త్యాగము. అటువంటి పదాన్ని మనం సార్థకం చేసుకొని కేవలము నేను, నా కుటుంబము స్వార్థం విడనాడి పరుల కోసం, పేద ప్రజల కోసము మనం వారి యొక్క కష్ట నష్టాల్లో పాల్గొని ఆదుకున్నామంటే అటు మన ఇహలోకంలో, పరలోకంలో, మనకు ప్రపంచంలో, అలాగే అల్లా యొక్క దృష్టిలో మనము ఎంతో మంచివారం అవుతాము. మనమైన అల్లా ఎంతో కృపతో, దయతో మనకన్నీ కూడా మంచి విషయాలే జరుగుతాయి. కేవలము నేను, నా కుటుంబం అనే మనం విడనాడాలా, మనము
మన పొరుగింటి వారు ఏ విధంగా ఉండరు, వారి జీవన విధానంలో ఏ విధంగా ఉండాలి, వారి యొక్క కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకున్నామంటే ఆ అల్లా తృప్తి చెంది మన పైన మంచి ఒక సంకల్పము, మంచి ఒక దయ, మనకు పుణ్యం కూడా దొరుకుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కుర్బానీ మనము పొట్టేలు ఇస్తాము, ఒక పొట్టేలు ఇస్తాము, అలాగే మనము గొర్రెలు ఇస్తాము, అలాగే దున్నపోతులు ఇస్తాము. ఏమి ఇచ్చినా కూడా దాంట్లో కేవలం ఆ గొర్రెను కోసుకొని తన ఇంట్లో వాళ్ళే తినేదానికి అది అల్లా హుకుం చేయలే. దాంట్లో మూడు భాగాలు చేయాలి. ఒకటి తన కోసం ఉంచుకోవాలి, ఒకటి బంధువులకు మిత్రులకు ఒక భాగం ఇవ్వాలి, ఒక భాగం వచ్చేసి పేదవాళ్ళకి ఇవ్వాలి. దీంట్లో ఏమని అర్థము, దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. అందరినీ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బక్రీద్ పండుగ ప్రతి పేదవాడు కూడా సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలని చెప్పి మనం మహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో ఈరోజు కూడా ప్రయాణిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ప్రపంచం ఉన్నంత వరకు కూడా శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో, అలాగే ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణంగా సమసిపోయి శాంతి సౌభాగ్యాలతో ఉండాలా. పశ్చిమాసియాలో ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అమెరికా మనము యుద్ధం చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మొత్తం ప్రపంచం కూడా భయభ్రాంతులు ఉన్నది. అది అతి తొందరలోనే ఆ యుద్ధం ఆగిపోవాలా, ప్రపంచం శాంతి సౌభాగ్యాలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలా. ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి అన్నీ, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనము ఏమాత్రం కూడా ఇది లేకుండా మనము వేరైపోయినాము. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే ఆదర్శంగా ఒక గుర్తింపు కలిగిన రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో ఆయన రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వదించవలసిందిగా కూడా నేను మరీ కోరుకుంటున్నాను.